ఆర్టికమ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రియేట్ న్యూ మోడల్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం హైట్ అలాగే విడ్త్ అనేది ఇచ్చుకోవాలి. నేను ఒక డోర్ సైజ్ ఇస్తున్నా. హైట్ వచ్చేసి 1600, అలాగే వెడల్పు వచ్చేసి ఒక 600 ఇస్తున్నా. ఇక్కడ రెజల్యూషన్ ఉంది కదా, ఇది ఎప్పుడు కూడా ఫుల్గా పెట్టుకోండి. ఓకే బటన్ని క్లిక్ చేయండి. మనకి ఇలా ఓపెన్ అయింది కదా. ఈ వైట్ కలర్ ఉన్న షీట్ వచ్చి మనం ఇచ్చిన కొలత ఇది. మనం డిజైన్ అనేది మనం దీని లోపలే చేయాలి. ఫస్ట్ ఇక్కడ మ్యాగ్నిఫైర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇది ఆఫ్ అవుతుంది. అంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇవి ఆఫ్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే మన డిజైన్ కనిపిస్తుంది. ఇది ఆన్లో ఉంటే మనకి రిలీఫ్ అనేది డిస్ప్లే కాదు. ఇది ఆఫ్ చేసుకోండి. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రియేట్ రెక్టాంగిల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ మనం అక్కడ ఏ సైజ్ ఇచ్చామో అదే సైజ్ ఇక్కడ టైప్ చేసుకోండి. వెడల్పు 600, హైట్ వచ్చేసి 1600. ఓకే, క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి, క్లోజ్ చేసేయండి. చూసారా ఇక్కడ మనకి సైజెస్తో వెక్టర్ అనేది క్రియేట్ అయింది కదా. ఈ వెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆఫ్సెట్ వెక్టర్స్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ మనం సైజ్ పెట్టుకోవాలి. అంటే మనకి చుట్టూరు డోర్ చుట్టూరు బార్డర్ ఎంత అనేది మనం బార్డర్ పెడతాం కదా. నేను ఒక 25 mm పెడుతున్నాను, అంటే అంగులు. ఇక్కడ మనం ఇన్వర్ట్స్ పెట్టుకోవాలి, లోపలికి రావాలి కదా. ఇక్కడ ఆఫ్సెట్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి అండ్ క్లోజ్. చూసారా లోపల మనకి ఒక అంగులు బార్డర్ అనేది వచ్చింది. ఈ లోపల మనం డిజైన్ అనేది పేస్ట్ చేసుకోవాలి. మన టూల్ పాత్ కూడా దీనికే చేస్తాం. ఇక్కడ నుండి మనకి కట్ అవుతుంది. ఇందులో డిజైన్ లోడ్ చేయడానికి కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ రిలీఫ్ టూల్స్లో పేస్ట్ రిలీఫ్ ఫ్రమ్ యువర్ ఫైల్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేసుకుని ఇలా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం డిజైన్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన నచ్చిన డిజైన్, మనకు కావాల్సిన డిజైన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ బటన్ మీద క్లిక్ చేస్తే డిజైన్ అనేది లోడ్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, దీని ద్వారానే మనం ఈ సైజెస్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ముందు డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెంటర్ ఇన్ పేజ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. డిజైన్ అనేది సెంటర్లోకి వెళ్తుంది. ముందుగా మన చుట్టూరు కొంచెం ఖాళీ అనేది పెట్టుకుందాం. నేను ఒక 6 mm పెడుతున్నా, అంటే సేఫ్ లైన్ అనమాట. డిజైన్ దీన్ని దాటకుండా పెట్టుకుంటే మనకి కొద్దిగా నీట్గా వస్తుంది. స్కేల్ ద్వారా సైజుని పెంచుకోవాలి. ఓకే, సైజ్ ఇచ్చాను. ఇక్కడ మనకి అన్నీ కరెక్ట్గా వచ్చింది. మనకి ఇప్పుడు కూడా ఈ లైన్ని దాటి డిజైన్ రాకూడదు. ఇలా వచ్చిందంటే మనకి కార్వింగ్ చేసినప్పుడు అక్కడ డిజైన్ రాదు. ఇక్కడ మోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో మనం మెజర్ హైయెస్ట్ని సెలెక్ట్ చేసుకొని సైజులో మనకి డెప్త్ ఎంత కావాలనేది నేను ఒక 7 mm పెడుతున్నా. అంటే చెక్కలోతు అనేది మనకి 7 mm కట్ అవుతుంది. అప్లై మీద క్లిక్ చేయండి. చూస్తారు కదా ఇక్కడ మ్యాక్సిమం హైట్ 7 mm అప్లై అయింది. పేస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, డిజైన్ అనేది మనకి ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, క్లోజ్ చేసుకుని దీన్ని. ఓకే, డిజైన్ వచ్చింది.
చూసారు కదా, ఒకవేళ మనకి డెప్త్ సరిపోదు అనుకుంటే ఇక్కడ స్కేల్ రిలీఫ్ హైట్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ న్యూ హైట్, ఈ హైట్లో మనకి కావాల్సిన సైజ్ పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఓకే చేస్తే ఇది మన డిజైన్ హైట్ అనేది పెరిగింది. ఒక తగ్గించాలన్నా పెంచాలన్నా ఈ ఆప్షన్ ద్వారా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ వెక్టర్ని క్లిక్ చేస్తున్నా, ఇంకా అవసరం లేదు. ఈ లోపల బార్డర్ వెక్టర్ ఉంది కదా, మనం ఈ వెక్టర్ని సెలెక్ట్ చేసుకుని మనం 3D అనేది చేస్తాం. దీనికోసం మనం ఇక్కడ టూల్ పాత్ ఆప్షన్ క్లిక్ చేసుకుని 3 టూల్ పాత్స్, ఇందులో మనకి ఫస్ట్ మిషన్ రిలీఫ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. మిషన్ రిలీఫ్, ఇందులో మనకి సెకండ్ ఆప్షన్ సెలెక్టెడ్ వెక్టర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ వెక్టర్ లోపల మాత్రమే మనకి డిజైన్ కట్ అవ్వాలి. ఒకవేళ హోల్ మోడల్ పెట్టుకుంటే మీరు ఇచ్చిన సైజ్ మొత్తాన్ని కట్ చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ వెక్టర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆప్షన్ సెలెక్టెడ్ వెక్టర్ పెట్టుకోండి. అప్పుడు మనకి ఓన్లీ లోపలే కట్ అవుతుంది. బిట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మన ఏ బిట్ పడుతుంది. అలాగే మెటీరియల్ సెటప్ ఇది ఒక చేసుకుని ఇక్కడ మన టాప్ ఆఫ్ సెట్ ఉంది, మన ఇచ్చిన సైజ్ కరెక్ట్గా ఉందో చూడండి, ఓకే చేసుకోండి. పేరు మనం కావాల్సిన పేరు టైప్ చేసుకొని ఇక్కడ 3Dలో పెట్టుకొని నవమి క్లిక్ చేయండి. ఇప్పుడు అంతా కూడా మనకి జీ కోడ్లో కన్వర్ట్ అవుతుంది. ఇలా చేసినప్పుడు మనం ఈ మౌస్ని కూడా ఏం క్లిక్ చేయకూడదు. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక అది ఇలా ఆప్షన్ వస్తుంది, అంటే ఇక్కడ 3D ఫైల్ని ఆపేయమంటామని. నోమి క్లిక్ చేసుకోండి. రన్నింగ్ అయినప్పుడు మనం ఈ మౌస్ బటన్ని క్లిక్ చేయకపోతేనే మంచిది. ఓకే, మొత్తం లోడ్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఇక్కడ మనం ఫైల్ అనేది వచ్చింది చూసారా 3D, దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎక్కువ మిషన్లో మనకి జీ కోడ్ ఎంఎంలోనే సేవ్ చేస్తాం ట్యాబ్ ఫైల్ కింద. ఓకే, లేదు మన మిషన్కి వేరే ఫార్మేట్ అయితే ఇక్కడ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మనకి ఎక్కడ కావాలనేది అక్కడ సేవ్ చేసుకోవచ్చు. నేను డెస్క్టాప్ని సేవ్ చేస్తున్నా 3D. సేవ్ మీద క్లిక్ చేస్తే మన ఫైల్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు ఈ ఫైల్ తీసుకెళ్ళి మనం మిషన్ రన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.